ముందుగా ఎగ్ బుజ్జి కోసం ఐరన్ కడాయి తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇలా హీట్ అయిన దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడయ్యే లోపల ఆవాలు జీలకర్ర కాకుండా జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు. ఇలా కరివేపాకు అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఇలా వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మగ్గడానికి. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వనవసరం లేదు, జస్ట్ మగ్గితే చాలు. ఇందులోనే టమోటో పేస్ట్ 2 టమోటాలు వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇందులో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న జీలకర్ర పొడి. సో ఇది ఇంకా మగ్గాలి. తగినంత ఉప్పు, స్టార్టింగ్లో మనం కొంచెమే మగ్గడానికి మాత్రమే వేసుకుంటాము. సో మనం ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తాము. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మనం కర్రీ ఒక గిన్నెలో తీసుకోవాలి. సో ఇలా క్లీన్గా తీసుకున్న తర్వాత ఇదే బాండిలో లైట్గా ఆయిల్, సో ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత 4 గుడ్లు పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. కలుపుతూనే ఉండాలి. బుజ్జు అంటే కలపడం, అందుకోసమే దీన్ని ఎగ్ బుజ్జు అన్నారు అన్నమాట. సో ఇలా అవుతుందన్నమాట. సో ఇది పక్కన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేసి బాగా కలపాలి. ఎగ్గులో నేను సాల్ట్ వేయలేదు, కర్రీలో తగినంత సాల్ట్ వేసేస్తాను కాబట్టి అవసరం లేదు. దించే ముందు మాత్రమే హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి. దాని రెసిపీ కూడా నేను పెడతాను. సో ఇలా బాగా మసాలా మొత్తం గుడ్లకు తగిలేలా
ఇది అయిపోయింది. ఇది మనం వెంటనే ఈ ఐరన్ కడాయి నుంచి తీసేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ అయిపోతుంది కర్రీనే. మనం హాఫ్ చేసినా కానీ కర్రీ బ్లాక్ అయిపోతుంది అన్నమాట దీంట్లోనే పెడితే. సో మనం ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీనిలో చపాతీ కాంబినేషన్ చేస్తాము. సో దీని మీద కొంచెం కొత్తిమీర. అయిపోయింది కర్రీ. ఎగ్ బుజ్జికు చపాతీ కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను. ఈ పిండిలో ఆయిల్, కొంచెం లైట్గా సాల్ట్, ఇది 3 చపాతీలు అనమాట. ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో 3 ఇలా రెడీ అయిపోయాయి. ఇలా పిండి కొంచెం రాసుకొని చపాతీలాగా వేసుకుందాం. ప్యాన్ మీద వేసుకుందాం. ఇలా పూరిలాగా పొంగుతాయి. సో ఇది అయిపోయింది. ఎగ్ బుజ్జి అండ్ చపాతీ కాంబినేషన్ అద్దరిపోతుంది.